స్టార్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్ చిక్కుల్లో పడ్డారు. క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి కేసులో తమన్నా, కాజల్ అగర్వాల్ పేర్లు తెర మీదకు వచ్చాయి. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని, జనాలను మోసం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. చెన్నై, పుదుచ్చేరికి చెందిన 10 మంది నుంచి సుమారు 2.40 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లుగా అశోక్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల విచారణ నేపథ్యంలో దాదాపు 60 కోట్ల మేర స్కామ్ జరిగినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే వారిని అరెస్టు చేశారు. విచారణ సమయంలో కీలకమైన విషయాలు రాబట్టారు. పుదుచ్చేరిలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, చెన్నై, కోయంబత్తూరులోనూ క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. అయితే ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి 2022లో కోయంబత్తూరులో జరిగిన లాంచింగ్ ఈవెంట్ లో హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు. వారు ప్రమోట్ చేయడం వల్ల వారు కూడా ఈ స్కామ్ లో భాగస్వాములుగా ఉండవచ్చు అనే అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్నందుకు డబ్బులు ఎలా ఇచ్చారు, ఎంత ఇచ్చారు, ముంబైలో జరిగిన ఈవెంట్ లో ఇన్వెస్టర్లను తీసుకురావడానికి తమన్నా, కాజల్ ఎందుకు ప్రయత్నించారు అనే వివరాలను పుదుచ్చేరి పోలీసులు సేకరించనున్నారు. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో భాగంగా కాజల్ అగర్వాల్, తమన్నాలను విచారించాలని పోలీసులు నిర్ణయించారు. 2022లో క్రిప్టో కరెన్సీని కోయంబత్తూరు ప్రధాన కార్యాలయం, క్రిప్టో కరెన్సీకి సంబంధించి ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది. మహాబలిపురంలోని ఒక స్టార్ హోటల్లో జరిగిన ఈ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, తమన్నా పాల్గొన్నారు. ఇది ఇప్పుడు వారి మెడకు చుట్టుకుంది. మరి దీనిపై స్టార్ హీరోయిన్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.